బరిలో అజిత్ కుమార్ కు పోటీ ఇచ్చిన ఏకైక వ్యక్తి విజయ్. వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య జరిగే వార్ చూస్తే గతంలో రజనీకాంత్, కమల్ హాసన్ అభిమానుల మధ్య జరిగిన గొడవలు గుర్తొస్తాయి. అయితే అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య పోటీ అధికంగా సోషల్ మీడియాలోనే జరుగుతూ ఉంటుంది. అది మరీ వికటించినప్పుడు ఒకరిపై ఒకరు వాల్ పోస్టర్స్ వేసుకునే వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు విజయ్ నటనకు స్వస్తి చెప్పి రాజకీయ పార్టీ పెట్టి ఏకంగా తమిళనాడు సీఎం అయిపోయారు. కాబట్టి అజిత్ కు సమ ఉజ్జి చిత్రసీమలో లేరనే చెప్పాలి. అందువల్లే అజిత్ తదుపరి చిత్రం ఏదనే విషయమై రకరకాల వార్తలు కోలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. గతేడాది అజిత్ నటించిన 2 సినిమాలు విడుమార్చి గుడ్ బ్యాడ్ అగ్లీ బ్యాక్ టు బ్యాక్ విడుదలయ్యాయి. ఈ రెండు కూడా అజిత్ ఇమేజ్ కారణంగా ఓ మాదిరిగా ఆడాయి తప్పితే ఘన విజయాన్ని సాధించలేదు. అయితే ఆ సినిమాల ముందు ఆ తర్వాత కూడా అజిత్ మోటార్ రేసింగ్ మీద దృష్టి పెట్టి భారత పతాకాన్ని విదేశీ గడ్డ మీద ఎగురవేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. అందులో సఫలం కూడా అయ్యారు. దాంతో ఆయన కొంతకాలంగా నటన మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు సినిమా విడుదలై ఏడాదిన్నర గడిచిపోయిన నేపథ్యంలో అజిత్ అభిమానులు ఆయన నుంచి సినిమాను ఆశిస్తున్నారు. కానీ ఇంతవరకు అజిత్ తన తదుపరి చిత్రంపై ఎలాంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు. ఇదే సమయంలో కోలీవుడ్ వరుస పరాజయాలను అందుకుంటున్న నేపథ్యంలో స్టార్ హీరోలకు పారితోషికం కాకుండా లాభాలలో వాటా ఇస్తామనే ప్రతిపాదనను తీసుకొచ్చింది. అజిత్ మాత్రం దీనిపై ఆసక్తి చూపుతున్నట్లు లేదు. ఆయన తన రాబోయే చిత్రానికి 140 నుండి 180 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇంత భారీ మొత్తం ఇచ్చే నిర్మాణ సంస్థలు తమిళనాడులో ప్రస్తుతం కనిపించడం లేదు. గతంలో సుదీర్ఘకాలం విజయకేతనం ఎగురవేసిన చాలా నిర్మాణ సంస్థలు ఇప్పుడు చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నాయి. రెడ్ జైంట్ స్టూడియోస్, ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్, సన్ ఎంటర్టైన్మెంట్ వంటి కొన్ని సంస్థలే భారీ చిత్రాలను ఇప్పుడు నిర్మిస్తున్నాయి. లైకా వంటి సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఈ నేపథ్యంలో అజిత్ కు అంత భారీ పారితోషికం ఇవ్వడానికి ఏ నిర్మాత ముందుకు రావడం లేదని సమాచారం. అజిత్ తో ఒకవేళ సినిమా తీస్తే తమకు ఆ స్థాయిలో లాభాలు రావాలని ప్రతి నిర్మాత కోరుకుంటున్నాడు. కానీ ఇప్పుడు భారీ లాభాలు వచ్చే పరిస్థితి కనబడడం లేదు. ఒకవేళ అజిత్ లాభాలలో వాటాకు అంగీకరిస్తే ఆయనతో సినిమా చేయడానికి తమకు అభ్యంతరం లేదని కొందరు నిర్మాతలు సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని తెరకెక్కించిన అదిక్ రవిచంద్రన్ మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలానే గతంలో అజిత్ తో సినిమాలు తీసిన చిరుతై శివ కూడా ఆసక్తి చూపుతున్నాడు. మరి ఈ కాంబినేషన్ లో ఏ నిర్మాత అజిత్ తో మూవీ మొదలు పెడతాడో చూడాలి. అయితే అజిత్ సినిమాలో నటించడానికి పెద్దంత ఆసక్తి చూపడం లేదని, ఆయనకు వాణిజ్య ప్రకటనల ద్వారా భారీ మొత్తమే అందుతోందని సన్నిహితులు చెబుతున్నారు.